హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఈరోజు వీడియోలో దోసకాయ రోటి పచ్చడిని రుచికరంగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఈ పచ్చడిని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. వేడివేడి అన్నంలోకి కొద్దిగా దోసకాయ పచ్చడిని వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ మజానే వేరు కదా. మీరు ఇంతకుముందు దోసకాయ పచ్చడిని ఎలా చేసినా కూడా ఒక్కసారి ఇలా ట్రై చేస్తే ఎవ్రీ టైం ఇలానే చేసుకోవాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ. ఈ దోసకాయ పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బాండీ తీసుకొని అది హీట్ అయ్యాక 2 స్పూన్స్ పల్లీలు యాడ్ చేయాలండి. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వచ్చేస్తాయండి. చూడండి ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీనికి కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేశానండి. ఇక్కడ పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే నువ్వులను యాడ్ చేసుకోవచ్చండి. నువ్వులు అనేవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అనమాట. ఆల్రెడీ పాన్ హీట్గా ఉంటుంది కదా. సో అందులోనే యాడ్ చేసి ఒక్క 2 మినిట్స్ పాటు అటు ఇటు లో ఫ్లేమ్లో తిప్పుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలా ఫ్రై అయిన పల్లీల్ని పక్కకు తీసేసి అదే బాండీలో ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ హీట్ అయిపోయాక అందులో పోపు దినుసులు వేయాలా అంటే ఆవాలు, జీలకర్ర కొద్దిగా యాడ్ చేయాలి. అవి చిటపటమంటూ ఉండగా దానికి పచ్చిమిర్చిని యాడ్ చేయాలండి. పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా తీసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. అంటే కారం ఉన్నవైతే చూసి తీసుకోవాలి. కారం తక్కువగా ఉన్నవైతే కాస్త ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే దోసకాయ కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా. దానికి మిర్చి ఎక్కువ యాడ్ చేస్తేనే టేస్ట్ ఉంటుంది. సో ఇలా ఆయిల్లో పచ్చిమిర్చిని మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన టమాటాలను కూడా ఇందులో యాడ్ చేయాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా యాడ్ చేసిన తర్వాత వాటిని రెండింటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటాలు ఆయిల్లోనే బాగా మగ్గి మెత్తపడే వరకు ఇందులోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా టమాటాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఉడికించుకుంటే ఫాస్ట్గా మెత్తబడిపోతాయండి ముక్కలు. మూత పెట్టేసి ఉడికించుకుంటే ముక్క అనేది ఫాస్ట్గా మెత్తబడిపోతుందండి ఆవిరి అంతా పట్టేసి. సో చూడండి ఇప్పుడు కాస్త ఉడికిపోయిందండి ఇది. ఈ ప్రాసెస్ అంతా 2 to 3 మినిట్స్లో అయిపోతుందండి. ఇలా టెస్ట్ చేస్తే పీల్ ఈజీగా ఊడొస్తుంది. అలా ఊడొస్తే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా చింతపండు యాడ్ చేసిన తర్వాత అంతటిని ఒకసారి కలుపుకోవాలండి. ఆ టమాటాలో ఉన్న వాటర్కి చింతపండు కూడా ఉడికిపోతుంది అనమాట. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే చింతపండు మెత్తబడిపోతుందండి. అప్పుడు దీనికి ఒక 5 వెల్లుల్లిపాయలను యాడ్ చేసి అంతటిని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మరీ హీట్గా ఉన్నప్పుడు మిక్సీ పట్టద్దండి. కొంచెం నార్మల్గా హీట్ ఉన్నప్పుడు మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, నువ్వుల్ని యాడ్ చేసి బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ పచ్చడికి నువ్వులు, పల్లీలను యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి సాల్ట్ని కూడా యాడ్ చేసేయాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత అంతటినీ కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి. మరి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టకండి. అలా మిక్సీ పట్టేస్తే కంప్లీట్గా టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. మనం చేసే రోటి పచ్చడి కదా. సో ఇలా కొంచెం బరక్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎప్పటికైనా చట్నీలు అనేది మరీ మెత్తగా పట్టేస్తే అంత టేస్ట్ ఉండవండి. రోటి పచ్చడి అంటే కొంచెం కచ్చా పచ్చగా ఉంటుంది కదా. అలానే మిక్సీ పట్టేసుకోవాలని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పట్టిన పౌడర్కి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసి ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి ఇక్కడ కొద్దిగా బరక్గా గ్రైండ్ చేశాను. మరీ పేస్ట్లా గ్రైండ్ చేస్తే టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో ఇలా పట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేయాలండి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా కొత్తిమీరని యాడ్ చేశాక అందులోకి సన్నగా తరిగిన దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లోపల గింజలు తీసేయచ్చు, లేదంటే అలా వేసా కూడా టేస్ట్ బాగుంటుంది. గింజలు అనేవి చేదుగా ఉంటే సైడ్ చేసేయండి, లేదంటే అందులో వేసినా కూడా బాగుంటుంది. అలాగే దీనికి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయను కూడా యాడ్ చేసేయాలి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుందండి. టేస్ట్ అనేది సూపర్గా వచ్చిందండి. ఇలాంటి పచ్చళ్ళు అనేవి ఎప్పుడైనా బరగ్గా మిక్సీ పట్టుకుంటేనే రోటి పచ్చడి టేస్ట్ వస్తుందండి.
ఇప్పుడు ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలండి. చేసేసి పైన తాలింపు పెట్టేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడికి తాలింపు పెట్టకున్నా బాగుంటుందండి. మీకు టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే కంపల్సరీ తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుంది. మైల్డ్‌గా ఈ వీడియోస్‌లో కాస్త సౌండ్స్ వస్తూనే ఉందండి. ఈ పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే అసలు వల్ల కావట్లేదు. సో, వాళ్ళ సౌండ్స్ అలానే కంటిన్యూ అయితున్నాయి. నా వీడియో కూడా అలానే కంటిన్యూ అయిపోతుంది. తాలింపు పెట్టుకున్న తర్వాత ఒకసారి పచ్చడినంతా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా తాలింపుతో సర్వ్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి అయితే రైస్, రోటీ, చపాతీ ఎనీ టిఫిన్స్‌లోకి చాలా బాగుంటుందని టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వచ్చేస్తాయి. ఇలాంటి సింప్లీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ.